హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవలి టాక్స్. ఈ వీడియో వచ్చేసి అయితే హోలీ రోజు వ్లాగ్ ఇది. హోలీ రోజు ఎర్లీ మార్నింగే వచ్చినాం. మేము ట్రైన్ జర్నీ చేసి వచ్చినామని చెప్పినా కదా మీకు లాస్ట్ వీడియోలో. 4 o'clock అయితే మేము ఇంటికి రీచ్ అయిపోయినాము. తర్వాత ఇక 8-8:30 వరకు అయితే పడుకున్నాం. ఇక ట్రైన్లో అస్సలు నిద్ర లేకుండే కదా. తర్వాత ఇక పిల్లలు బయట హోలీ ఆడుతున్నారని చూసేసి అయితే మా చిన్నోడు నాకు కలర్ కావాలని ఏడ్చిండు. మేము అప్పుడే వచ్చినాం కాబట్టి మేము కలర్స్ ఏం కొనుక్కరాలేదు. సో ఇంట్లో గోపురం కుంకుమ ఉంటే అయితే వానికి పోషిచ్చేసిన ఆడుకోమని చెప్పి. మా పెద్దోడికి పూసిండు, వానికి ఎవరు ఫ్రెండ్స్ లేరు కదా అక్కడ, పూసేసిండు. తర్వాత అయితే నవీన్ వచ్చిండు, అవి కలర్స్ అవి వాటర్తో కొట్టుకునే పైప్స్ అయితే తీసుకొని అయితే వచ్చిండు. ఇక వాటితో ఆడు స్టార్ట్ చేసిండు. వాడు చిన్నోడికి ఫుల్ హ్యాపీ అయిపోయింది. పాపం వానికి బాగా ఇంట్రెస్ట్ ఉండే. లాస్ట్ టైం కూడా ఉండే కానీ వాడు ఆడుకోలేదు. లాస్ట్ భయపడ్డాడు, కొంచెం చిన్నగా ఉండే. ఇప్పుడు పెద్దోడిని ఆడమంటే వాడు భయపడుతున్నాడు. నేను రానని చెప్పేసి ఇంట్లోకే ఉరుకుతున్నాడు. ఫస్ట్ పెట్టిండు అన్న తర్వాత ఇక అది నేను కొట్టా అని చెప్పేసి లోపలికే ఉరికిండు. తర్వాత కొంచెం కొంచెం ఒక 15 minutes అట్లా అయిన తర్వాత కొంచెం మనకి అలవాటు అయినట్టు అయిపోయి తర్వాత మంచిగానే ఆడుకున్నాడు. వీడియో అయితే వాళ్ళు ఫోన్ పైన వాటర్ కొట్టిండు వాడు. ఫోన్ అది క్లీన్ చేస్తున్నాను నేను, అది పాస్ చేద్దాం అనుకున్న బటన్ పాస్ కాలేదు. మొత్తం వాటర్ అంతా పడినాయి ఫోన్ పైన. అటు ఇటు అది బ్లర్ అయిపోయినట్టు అయిపోయింది ఫోను. కొంచెం కూడా క్లారిటీగా రాకుండా నాకు టెన్షన్ అయింది అంతే. అంతకుముందు కూడా సేమ్ ఇట్లనే వాటర్ పడేసి ఫోన్ అయితే పాడైపోయింది. 2 సార్లు డిస్ప్లే పోయింది వాటర్ పడిన తర్వాతనే. తర్వాత అయితే పక్కన బ్రదర్ వచ్చిండు, ఆడుకుందువురా అని, మా దగ్గరికి వచ్చి కొడుదువురా అని చెప్పేసి అయితే పిలుచుకొని వెళ్తున్నాడు. పిల్లవాడు ఒక్కడే ఆడుతున్నాడు. పాపం వానికి వాన్ ఏజ్ వాళ్ళు ఎవరు లేరు అక్కడ, కొంచెం పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక వాడిని తీసుకొని వెళ్ళిండు అక్కడికి. తర్వాత ఇంటి పక్కన ఆంట వచ్చేసి అయితే వానికి పింటిగంటి మొత్తం పూసింది. చిన్నోడు ఉరుకుతుంటే వాని ఎంబడే ఉరుకుతున్నది కలర్ పోయడానికి. ఏడుస్తున్నాడు వానికి కలర్ పూసినని. వానికి అంత ఇరిటేషన్ లెక్క ఫీల్ అయ్యిండు. ఒక అరగంట సేపు వానికి మనసున పట్టలేదు అంతా. ఏంటిది ఇది హోలీ, ఈ కలర్ లేనిది ఇదంతా ఏంది అన్నట్టుగా ఫీల్ అయ్యిండు వాడు ఫ్రీ కావడానికి ఒక అరగంట టైం అయితే పట్టింది. తర్వాత వాడిచ్చి వాడైతే ఆడుకున్నాడు, స్టార్ట్ చేసేసిండు. ఎవరు వస్తే వాళ్ళకి ఇంకా ఫస్ట్ ఒకసారి చూపిద్దామని చెప్పేసి అయితే అట్లా పెట్టి కొట్టరా అని చెప్పి నవీన్ చూపిస్తున్నాడు ఇట్లా చేయని. తర్వాత ఇక స్టార్ట్ చేసినాక ఇక ఆపలేదు. ఇంకా 10-10:30 వరకు ఆడుకున్నారు మంచిగా ఇద్దరు. అక్కడ ఏంటంటే డీజే పెట్టి కూడా కొంచెం మంచి సెలబ్రేషన్ లాగా చేసిండ్రు. అందరూ సంఘంలాగా ఉంటుంది అక్కడ, మంచిగా సెలబ్రేట్ చేసిండ్రు. అక్కడ సంఘం దగ్గరికి, పద్మశాలి సంఘం దగ్గర ఇంటి ముందు నుండి ఎవరు వెళ్తే వాళ్ళకైతే కలర్ ముంచుడు, ఆ వాటర్లో కొట్టుడైతే స్టార్ట్ చేసేసిండ్రు ఇద్దరు. కలర్ అయిపోయినాక మళ్ళీ బకెట్ పట్టుకొని డైరెక్ట్ నల్ల దగ్గరికి వెళ్ళేసి అయితే వాటర్ తీసుకొని వచ్చి వాళ్ళకి కొట్టుడు స్టార్ట్ చేసిండ్రు ఇద్దరు. మంచిగా ఎంజాయ్ చేసిండ్రు. ఈసారి హోలీ అయితే చాలా బాగా జరిగింది. నైట్ జర్నీ చేసిందంతా కూడా వీళ్ళు ఆడుతుంటే మంచిగా అనిపించింది. అంత రిలీఫ్ అయిపోయింది, మైండ్ అనేది కూడా పీస్ఫుల్గా అయింది. ఈ తర్వాత అయితే నేను ఏం ఆడొద్దు అని డిసైడ్ అయ్యి నార్మల్గా అక్కడ కూర్చున్న వాళ్ళు ఆడుతుంటే చూద్దామని చెప్పేసి అయితే. కాకపోతే పక్కన ఆంటీ వాళ్ళు వచ్చి పూసేసరికి నేను కూడా ఆడడం అయిపోయింది. నేను ఎక్కువ ఎవరికి పూయలేదు కానీ నాకే వచ్చేసి పూసేసిండ్రు. వాళ్ళు ఆడుతున్నారు కదా, మళ్ళీ అటు ఇటు పడతారు, దెబ్బలు తాకుతాయి అని చెప్పేసి అయితే బయటనే కూర్చున్నాను నేను వాళ్ళ కోసం. కాకపోతే వాళ్ళ కోసం కూర్చుంటే నేను ఆడడానికే కూర్చున్నట్టు అయిపోయింది. నాకు అందరు వచ్చి ఊసేసిండ్రు. ఫస్ట్ నాకు మా చిన్నోడే ఊసిండు. వానికి ఎవరు లేరు కదా, ఎవరికి ఊయాలని అర్థం కాక వాళ్ళ అన్నకు నాకే ఊసేసిండు. తర్వాత వచ్చేసి అయితే ఆ ఆంటీ ఇంతకుముందు వాడికి ఊసింది కదా, ఆ ఆంటీ ఇంకా ఇంకొక ఆంటీ వాళ్ళ కోడలు మిగతా వాళ్ళందరూ వచ్చి కూడా ఊసేసిండ్రు. వాళ్ళు గన్ను అవన్నీ తెచ్చి వాళ్ళతో ఆడుకుంటున్నారు. పాపం నేనే చెప్పిన కొంచెం సేపు ఆడుకోండి అని చెప్పేసి. వీళ్ళే అన్నదమ్ములు ఇద్దరే కొట్టుకుంటున్నారు ఎవరు లేక. పాపం ఇంకా వాళ్ళు ఎవరైనా పక్కన వాళ్ళు వస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు కదా, ఆడుకుంటారు కదా అని చెప్పేసి రమ్మంటే వచ్చిండ్రు. అక్కడ దూరం ఆడుతున్నారు, కాకపోతే అంత దూరం వాళ్ళు ఉరకలేరు కదా. వాళ్ళు ఉరికినంత ఫాస్ట్గా వీళ్ళకి ఉరకడానికి రాదు కదా. ఎంబడి ఉరుక్కుంటూ పోయిండ్రు. పాపం ఒక ఛాన్స్ అయిపోయి ఆడుకున్నారు. ఈ అమ్మాయి కూడా వచ్చి ఆడింది వీళ్ళతోని. లాస్ట్కి అయితే ఫైనల్గా ఫ్రీ అయిపోయిండు మా పెద్దోడు. ఇంకా తొందరగా వాటర్ ఫిల్అప్ చేసుకుంటానైతే ఆడుకున్నాడు, స్టార్ట్ చేసిండు. ఆ కలర్ ఏంటో కానీ అసలు పోలేదు, మొత్తం బాడీకి అట్లనే ఆగిపోయింది. వద్దన్నా కూడా ఆంటీకి అయితే ఎట్లా కొడుతున్నాయి, కొట్టండి ఎంత కొడతారో కొట్టండి అన్నట్టుగా ఆంటీ అయితే చూస్తున్నారు వాళ్ళని. ఎంతనైనా కొట్టుకోండి అని చెప్పేసి. అస్సలు పోలే కలర్ ఎందుకో. చాలాసార్లు సబ్బు పెట్టినా కానీ అసలు పోలే. ఒక 2 days అట్లనే ఉంది. బ్లాగ్ కొంచెం లేట్ అవుతుంది. అది ఏమనుకోకుండా రెగ్యులర్గానే వస్తాయి, కాకపోతే ఎందుకంటే ఇట్లా అటు ఇటు జర్నీస్ చేయడం, అటు ఇటు తిరగడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతున్నది. అండ్ మా దగ్గర కూడా ఉన్నది పైప్, నేను కూడా కొడతా అని చెప్పేసి అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుండి పైప్ తీసుకొచ్చి అయితే కొడుతుంది పిల్లలకి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టాలు వచ్చి ఉండే హోలీ కోసము. ఆ పాప కూడా వచ్చి ఆడింది. తర్వాత అయితే ఒక ఫోటో తీసేసినాము ఇద్దరు. అక్కడ సంగం అని చెప్పినా కదా, అక్కడ నుండి అయితే పిల్లలందరికీ క్యాప్స్ అయితే ఇచ్చిండ్రు. వాళ్ళిద్దరికి కూడా పెట్టేసినాం క్యాప్. ఆ క్యాప్ ఎంత పెద్దోడు ఒక్కసారి పెట్టుకొని తీసేసిండు. ఇంకా వానికి కరెక్ట్గా కంఫర్ట్ అనిపించలేదు కావచ్చు క్యాప్. ఇక క్యాప్ అయితే తీసేసి ఆడిండు. తర్వాత ఇంకొక ఆంటీ కూడా వచ్చింది, ఇంతకుముందు చూసిండ్రు. ఆ ఆంటీతోనైతే బాగా ఆడుకున్నారు.
వాళ్ళ కోడలు వచ్చేసి కూడా నాకు కూసింది. వాళ్ళ కోడలు ఎవరైనా మొన్న రీసెంట్గా నేను మ్యారేజ్ బ్లాగ్ పెట్టినా కదా, తనదే మ్యారేజ్ అయింది. ఆ కొత్త అమ్మాయి అనమాట. ఆమె వచ్చి కూడా వాళ్ళ పిల్లలకి నాకు మమ్మీకి అందరికి పూసింది. ఈ అంకుల్ వచ్చేసి మా ఇంటి దగ్గరే ఉంటాడు పక్కన. ఇక మా అంకుల్తో ఎడుతుంటే కొట్టండ్రా, ఎంత కొడతారో కొట్టండి అని అక్కడే కూర్చొని వచ్చేసి అయితే వాటర్ కొట్టిపించుకున్నాడు. ఫోన్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి అయితే పక్కకి నాకు ఫోన్ ఇచ్చేసి అక్కడ కూర్చొని ఎంత కొట్టుకుంటారో కొట్టుకోండి, ఇక మీరు కొట్టుకున్నా మీరు ఉరకకండి, మీకు ఎందుకురా ఆయాసం వస్తుంది, నేనే కూర్చుంటలేండి అని చెప్పేసి అయితే కూర్చున్నాడు అక్కడనే. ఇక వానికి క్యాప్ తీసేసిండు, వానికి కంఫర్ట్ అనిపించలే, క్యాప్ తీసి అయితే పక్కన పడేసిండు మా పెద్దోడు. చిన్నోడు మంచిగా పెట్టుకున్నాడు క్యాప్, కాకపోతే వానికి లూజ్ అయిపోయింది. వాని తలనేమో చిన్నగా ఉన్నది, క్యాప్ ఏమో పెద్దగా ఉన్నది. దానివల్ల వానికి అయితే లూజ్ అయింది. వచ్చింది ఆంటీ వచ్చేసి అయితే ఇద్దరికి ఊసేసింది పిల్లలకి. మా చిన్నోడు కూడా మొత్తం ఎంజాయ్ ఫీల్ అయ్యారు పాపం. ఇట్లా ఏడవడం అట్లా ఏం లేకుండా మంచిగా ఎంజాయ్ చేసిండ్రు ఈసారి హోలీ అయితే. నాకు కూడా హ్యాపీ అనిపించింది మంచిగా. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా చూస్తుంటే. ఇక ఆంటీ వాళ్ళు ఇద్దరు అయితే పూసుకుంటున్నారు. ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని స్నానం చేసి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత అయితే హోలీ స్టార్ట్ చేసిండ్రు ఇక్కడ. ఇక మళ్ళీ స్నానం చేసుకోవచ్చులేని ఇక తర్వాత పక్కన అక్కయ్య వాళ్ళందరూ ఎదురుగా పక్కన అందరు అక్కయ్యలు అయితే వచ్చేసిండ్రు. కంప్లీట్గా ఒక యూనిటీ లాగా చేసుకుంటారు వాళ్ళ సంఘం. ఏదైనా ఏ ఫెస్టివల్ అయినా సరే అక్కడ అందరు వచ్చేసి అయితే హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్యాప్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ కేక్ సరేలే అని తీసుకుంది. ఆల్రెడీ ఇచ్చేసిండ్రు. ఆ కేక్ తెలియక ఇంకా 2 క్యాప్స్ అయితే ఇస్తున్నాయి, క్యాప్స్ పెట్టుకోమని చెప్పేసి అయితే అందరు వచ్చేసి అయితే పెట్టేసిండ్రు. నాకు ఇక్కడ రెడ్ కలర్ శారీ కనబడుతుంది కదా, తనే మొన్న రీసెంట్గా మ్యారేజ్ అయినామే వచ్చేసింది. నేను కొంచెం ఆ పైప్తో వాటర్ కొడితే నాకైతే ఏకంగా బకెట్తోనే వాటర్ పోసేసింది. చాలా షార్ప్ ఉన్నది. తర్వాత అందరు సెలబ్రేట్ చేసి మమ్మీని అడుగుతున్నారు అందరు, ఏమైంది మమ్మీ అవి రాలేదంటే మమ్మీ ఇంకా పూజ కంప్లీట్ కాకుండా ఎప్పటికీ వచ్చినాం కదా, వచ్చి ఇల్లు క్లీన్ చేసుకొని అదంతా కంప్లీట్ చేసుకునేసరికి టైం పట్టింది. ఇక పూజ ఇంకా కాలే, పూజ అయిన తర్వాత వస్తుందిలే అని చెప్పేసి ఆగిండ్రు. మమ్మీ కోసం 2-3 ఆంటీలు కూడా ఆగిండ్రు. ఇక మమ్మీని తీసుకొని వెళ్తామని అక్కడ సంఘం దగ్గరికి. అక్కడైతే అందరు ఉంటారు కదా, అక్కడనే బాక్సులు పెట్టిండ్రు అనమాట, డీజే బాక్సులు. సాంగ్స్ పెట్టి డ్యాన్స్లు కూడా చేసిండ్రు లాస్ట్కి అయితే. తర్వాత అందుకోసమనే ఆగిండ్రు ఇద్దరు ఆంటీలు మమ్మీ కోసం. చాలా వచ్చిన ప్రతి ఒక్కరు మమ్మీ ఇది రాలేదా అంటే పూజ చేస్తుందని చెప్పేసిన. ఇక పూజ కంప్లీట్ అయిన తర్వాత వస్తా అని చెప్పి ఆగింది మమ్మీ. ఇక అందరూ అక్కడికే వచ్చేసి ఒక్కొక్కరు పూసేసుకున్నారు కలర్ అయితే. పిల్లలు చూసిండ్రా అందరు బాగా, పిల్లలందరూ మంచిగా క్యాప్లు పెట్టుకొని డిఫరెంట్గా కనిపించిండ్రు. అందరు వీళ్ళ ఏజ్ ఏం లేకుండా నా మొహం చూసిండ్రా అసలు నేనే నా అన్నట్టు కనబడుతున్నా. నేను లాస్ట్కి చిన్న పాప వచ్చి కూడా పూసేసింది కుట్టి. అందరు పూసుకున్న తర్వాత అయితే అందరు కలిసేసి సంఘం దగ్గరికి వెళ్ళిండ్రు. ఇక నేను చూడండి ఇక నేను పైప్తో కొడదామని చెప్పేసి అయితే వాటర్తో కొట్టేసిన. వాడికి కొడతా అని చెప్పేసి ఆంటీ తీసుకుంది నా దగ్గర నుండి పైపు. కొట్టిన కొద్ది దూరం పోతున్నాడు పాపం. వాళ్ళిద్దరు మంచి క్లోజ్ ఉంటారు ఆంటీ మా పెద్దోడు, ఎందుకంటే ఎక్కువ ఉన్నాడు కదా మమ్మీ దగ్గర వాడు. సో ఆంటీతో కూడా అటాచ్మెంట్ బాగానే ఉండే మా వానికి. మంచిగా చూసుకుంటారు ఆంటీ అయినా, ఇంతకుముందు ఫస్ట్ వచ్చిన ఆంటీ అయినా సరే ఇద్దరిని. సరే నేను ఒక్కసారి 2 సార్లు కొట్టిన పైప్తో అంతే. ఇక బకెట్ తీసింది నా మీద పోయడం కోసం అయితే. ఆ కలర్ నీళ్ళు మొత్తం నా మీద బకెట్ పోసేసింది. చూసి నవ్వేసిండ్రు, ఇక షార్ప్ ఉన్నది కదా అని చెప్పేసి అయితే ఒక్క పైపు కొట్టేస్తే నా మీద బకెట్ నీళ్ళు పోసేసింది, కలర్ నీళ్ళు అయితే. తర్వాత అయితే ఇక వాళ్ళ పిల్లలు, వాడు చిన్నోడు అట్టే ఉరికిండు వాళ్ళ పిల్లలతోని వాళ్ళు కొట్టడానికి కోసం. ఇక మమ్మీ పూజ కంప్లీట్ చేసుకొని వచ్చి అయితే కలర్ పూసింది అమ్మాయికి, ఆంటీకి, మా పిల్లలకు కూడా పూసింది. తర్వాత ఇక్కడ నడుచుకుంటూ అయితే పద్మశాల సంఘం దగ్గరికి అయితే వెళ్ళేసినాము. అక్కడ బాక్సులు పెట్టినరని చెప్పినా కదా. మళ్ళీ అక్కడ వచ్చిన తర్వాతనైతే ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ పూసుకున్నారు. అక్కడ ఎవరికి కనిపించిన కొద్దీ ఒక్కొక్కరికి కలర్ పూసుకుంటూనే ఉన్నారు. ఇంకా వీడైతే చూస్తున్నాడు మొత్తం, వాడి టీ షర్ట్ రెడ్ కలర్, వాడి మొహం రెడ్ కలర్, ఒక క్యాప్ మాత్రమే డిఫరెంట్ ఉన్నది బ్లూ కలరు. మొత్తం వాడు రెడ్ కనబడుతున్నాడు మనిషి మొత్తం కూడా. ఇక్కడైతే అందరూ మొత్తం యూనిట్గా అవి కలిసిపోయి అయితే అక్కడికి వెళ్ళిండ్రు సంఘం దగ్గరికి. అక్కడ రోడ్ బ్లాక్ లాగా చేసిన రోడ్ వేస్తున్నారు అక్కడ. సో కొంచెం మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయినారు. అటు సైడ్ అంతా ఇట్లా తుమ్మ చెట్లు అవి కొమ్మలు అయితే పెట్టిండ్రు. ఒక ఫోటో అయితే దిగుదామని అందరైతే కలిసి ఒక దగ్గరికి వచ్చి అయితే నిల్చుంటున్నారు. చిన్నోళ్ళు కిందికి పెద్దవాళ్ళు పైకి అయితే నిల్చొని ఒక ఫోటో అయితే దిగుదామని చెప్పేసి అయితే ఫోటో దిగిండ్రు. తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ బాక్స్ దగ్గరికి అయితే వచ్చినాము, డ్యాన్స్లు చేసే దగ్గరికి. అక్కడ కూడా అందరు కలర్ చూసుకున్నారు. ఒక ఆంటీ ఇక అందరికీ కుంకుమ పెడతా, కలర్ ఏం పోయా అని చెప్పేసి అయితే ఒక ఆంటీ కుంకుమ పెట్టేసింది అందరికీ. తర్వాత అంకుల్ వచ్చేసి అయితే పైప్లో వాటర్ పెట్టేసిండు. వాటర్ వద్దన్న తర్వాత పైప్ తీసేసిండ్రు. ఇంకా తర్వాత పిల్లలు డ్యాన్స్ అయింది. పిల్లలు డ్యాన్స్ తర్వాత ఇక్కడైతే లేడీస్ అందరు కలిసి డ్యాన్స్ అయితే చేస్తున్నాము. ఒక 2-3 సాంగ్స్ అయితే డ్యాన్స్ చేసిన నేను. చేసేసి మేము ఇంటికి అయితే వచ్చేసినాము, ఎందుకంటే మేము మా విలేజ్కి వెళ్ళేది ఉండే ఆ రోజు. హోలీ రోజు మాకు జాతర జరుగుతుంది. అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను నేను జాతర బ్లాగ్ అనేది.
సో తొందరగా వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి అయితే 2-3 సాంగ్స్కి డ్యాన్స్ వేసేసి నేను పిల్లలు మమ్మీ నవీన్ ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఇంటికి వెళ్ళి తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి మాకు విలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. అప్పటికే 1 అయింది. మేము తిని ఇంటికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి 1 అయింది. సో అందుకోసం అని చెప్పేసి అయితే ఎక్కువ ఏమి ఇక ఎనర్జీ తీసుకోవద్దని చెప్పేసి అయితే నేను తొందరగా డ్యాన్స్ చేసేసి అయితే ఇంటికి వెళ్ళిపోయినాము. బాగా అనిపించింది. నేను మ్యారేజ్ అయిన తర్వాత హోలీ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా అంటేనైతే ఇదే హోలీ, ఫస్ట్ హోలీ నేను ఆఫ్టర్ మ్యారేజ్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నది. చాలా బాగా అనిపించింది. లాస్ట్ టైం ఇక్కడే ఉన్నా, నేను మా ఇంటి దగ్గర ఉన్నా, అంతేం అనిపించలేదు నాకు. అక్కడైతే మంచిగా జరిగింది అనిపించింది. ఏదైనా ఎంజాయ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. అందరు కలిసి ఒక యూనిటీ లాగా చేసుకుంటే బాగుంటుంది కదా. హోలీ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదనే కాదు, ఏ ఫెస్టివల్ అయినా చాలా బాగా చేసుకుంటారు వాళ్ళు. వినాయక చవితి అయినా, బతుకమ్మ అయినా, ఏదైనా ఒక అందరు గ్యాదర్ అయ్యి మంచిగా చేసుకుంటారు. ఇదైతే ఈ వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రవలీ టాక్స్. లాస్ట్ టైం ట్రావెలింగ్ వ్లాగ్ కూడా ఎక్కువ రీచ్ కాలేదు. అంతకుముందు వీడియోస్కి వచ్చిన వ్యూస్ ఎందుకో ఇప్పుడు ఈ మధ్య వీడియోస్కి అయితే రావట్లేదు. సపోర్ట్ చేయండి ప్లీజ్ నా ఛానల్కి. ఈ డ్యాన్స్లో అయితే కంప్లీట్ అయిపోయి మధ్యలో చిన్నపిల్లలు నిల్చొని అయితే చుట్టూ పెద్దవాళ్ళు నిల్చొని అయితే డ్యాన్స్ అయితే చేసేస్తున్నాము. వాడికి ఇక అయిపోయింది, వాడిని ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. అందుకే పక్కన నిల్చుంటాడు. ఈ చిన్నోడైతే ఇంటికి పోదాంపా అని అనడమే స్టార్ట్ చేసిండు. మమ్మల్ని వదిలేసాడు, ఉరుకుతున్నాడు కూడా. ఆల్రెడీ కొంచెం సగం దూరం ఉరికేసిండు. ఇక వాడు అట్లా ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి అయితే వెళ్ళిపోదాంలే అని అయితే తొందరగా అయితే వెళ్ళిపోయినాము. ఆల్రెడీ 2 సార్లు తీసుకొని వచ్చినాం వాడు పోయినా కొద్దీ. కాకపోతే ఇక వానికి ఏమనిపించిందో ఇంటికి పోతా అని ఏడ్చిండు. ఛాన్స్ అయిపోయి ఆడిండు పాపం. ఒక 2-3 అవర్స్ దాకా ఆడిండు మంచిగానే హోలీ. ఈ తర్వాత వాని ఎనర్జీ డౌన్ అయిపోయిందో మరి ఏమైపోయిందో, వాడికి చేయాలనిపించలే కావచ్చు, వెళ్ళిపోయిండు. డ్యాన్స్ నార్మల్గా వాడు సింగిల్గా ఉంటే డ్యాన్స్ బాగానే చేస్తాడు మా ఇంట్లో. కాకపోతే ఇప్పుడు అందరు ఉన్నారు కదా, వానికి ఎందుకో డ్యాన్స్ చేయడానికి షైలాగా ఫీల్ అయ్యిండు. వాడు అసలు చేయలే డ్యాన్స్. సైడ్ నుండి చేస్తున్నాడు. ఎవరైనా చూస్తే మళ్ళీ ఆపేస్తున్నాడు వాడి స్టెప్స్ అన్నీ కూడా. ఇంటి దగ్గర బాగానే చేస్తాడు సింగిల్గా ఉన్నప్పుడు. నేను ఏదైనా చెప్పినా కూడా బాగానే చేస్తాడు. మంచిగా అయితే డ్యాన్స్ చేసేసినాము. పెద్దోడికి పక్కనే నిల్చున్నాడు. ఇక నేను చెయ్యా అన్నాడు. వాడిని ఫోర్స్ చేయడం ఎందుకులే అని నేను కూడా ఏమి ఎక్కువ ఫోర్స్ చేయలేదు డ్యాన్స్ చేయడం కోసం. తర్వాత అయితే ఇక డ్యాన్స్ చేసి ఇటు సైడ్ మళ్ళీ అయితే కలర్స్ చూసుకున్నారు. వాటర్ పెట్టుకోలేదు, ఎందుకంటే వాటర్ పెట్టుకుంటే అది ఇంకా పోదు కదా అసలుకి. కొంచెం పొడిగా కలర్ ఉంటే తొందరగా పోతుంది, కానీ వాటర్తో ఉంటేనైతే అది పోదు. కాబట్టి వాటర్ అయితే యాడ్ చేయకుండానే పెట్టేసినాం. పొడి కలర్ అయితే తొందరగా పోతుంది. నాకైనా కూడా ఎంతసేపు ఇట్లా 2-3 టైమ్స్ సబ్బు పెట్టి నార్మల్ బిఫోర్ బాతింగ్ చేసినా కూడా అసలు అయితే పోలేదు. గ్రీన్ కలర్ అనేది అస్సలు పోలేదు నాకు. మొత్తం థిక్ గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ అయితే అట్లనే ఉండిపోయింది ఫేస్కి. తర్వాత అయితే లాస్ట్గా మేము ఇంటికి వచ్చేసినాము. ఫొటోస్ చూడండి, ఫొటోస్ ఇవన్నీ కూడా హోలీ ఫొటోస్ కలర్ఫుల్గా ఉన్నాయి కదా. హోలీ అంటేనే కలర్ఫుల్. లాస్ట్కి కుక్కకు కూడా వదిలిపెట్టకుండా కలర్ అయితే కుక్క పైన కూడా చల్లేసిండ్రు. యాక్చువల్గా అయితే ఇక ముందే ప్లానింగ్ ఉంటేనేమో వైట్ టాప్ అట్లా వేసుకుంటే బాగా కలర్ఫుల్గా అనిపిస్తుండే. ఏ కలర్ అనేది మనకు వైట్ టాప్ అంతా కూడా ఏ కలర్ మనం హోలీ ఆడడం ఆ కలర్ అంతా అవుతుండే, మంచిగా అనిపిస్తుండే. అది ప్లానింగ్ ఏం లేదు కదా ఫస్ట్ హోలీ, సడన్ హోలీ ఇది అయితే. వచ్చిన తర్వాత ఇట్లా పిల్లలు ఆడుకుంటారు కదా అని అనుకుంటే ఇక సడన్గా నాది కూడా అయిపోయింది హోలీ అది. సో ఇక వాడు డ్యాన్స్ చేస్తున్నాడు, ఉరుకుతున్నాడు. వాడు ఇంటికి ఉరికేసిండు ఆల్రెడీ, ఇటు సైడ్కి పోకుండా. చూడలేదు మేము, ఎందుకంటే అక్కడ డ్యాన్స్ చేసుకుంటే అట్లా ఉన్నాం కదా. చూడకుండా ఉండేసరికి వాడు ఏడికి కనిపిస్తలేడు కదా అని చూసేసరికి డైరెక్ట్ ఉరుకుతున్నాడు. ఇక వాడు రోడ్ పట్టుకొని ఉరుకుతూనే ఉన్నాడు. మా మమ్మీ పోయి అయితే తీసుకొని వచ్చింది. పోదామంటే ఇంటికి పోదాంపా, నేను రాను, ఇక్కడ ఉండా, నేను ఇంటికి పోదామని చెప్తున్నాడు వాడు. సరేలే ఇక పోదాం, మనకు కూడా టైం అవుతుంది కదా. ఇంకప్పటికీ మేము టీ తాగలేదు, టిఫిన్ కూడా వేయలేదు. ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కదా, ఇక నిద్రపోయి అప్పుడే బ్రష్ చేసుకొని వచ్చి అయితే బయట కూర్చున్నాము. పిల్లలు హోలీ ఆడుతున్నారని చెప్పేసి నాకు కూడా కావాలి కలర్ అని ఏడిస్తే నేను ఇక అప్పుడు సరే దీంతో ఆడుకొని అయితే పెట్టేసి ఇచ్చేసిన వాడికి. దాంతో ఆడుకున్న తర్వాత ఇక నవీన్ కలర్స్ తెస్తే అయితే వాటితో ఆడుకుంటూ ఇంత టైం అయితే వాళ్ళకి టైం స్పెండ్ చేసిండ్రు 11 వరకు. ఇంటికి వచ్చి వాళ్ళకి స్నానం పోసి నేను స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి తినేసరికి 12-12:30 అయింది. మళ్ళీ మా ఇంటికి వచ్చి నేను అది వ్లాగ్ అప్లోడ్ చేసిన ట్రావెలింగ్ వ్లాగ్ ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ వ్లాగ్ అప్లోడ్ చేసేసరికి అయితే 1 అయింది. ఇక్కడనే 1కి స్టార్ట్ అయినాము. మళ్ళీ ఏంటంటే ఈ ఎండ చేయబట్టి జర్నీ చేయడం కూడా ఇబ్బంది అయింది. బైక్ పైన వెళ్ళినాం కదా. ఆ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను నేను మీకు. అదేంటి మేము విలేజ్కి వెళ్ళే వ్లాగ్, మళ్ళీ ఏంటంటే అక్కడ తీసిన జాతర వ్లాగ్, అక్కడ ఏమేమి జరిగింది, ఎట్లా చేస్తారో జాతర అనేది నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తా, చూడండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రవలీ టాక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఈరోజు అయితే హోలీ పూర్ణిమ కాబట్టి మా మమ్మీ అయితే పూజ చేసింది.
ఇది ఫస్ట్ రావాలి కానీ లాస్ట్కి వచ్చేసింది ఎందుకంటే